ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 107, 108, 109 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు మనం ఈరోజు తీసుకుందాం. 107వ శ్లోకం. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ముద్గౌదనాసక్త చిత్త అనగా పులగములో ప్రీతి కలిగినది అమ్మ. సాకిన్యంబా స్వరూపిణి అనగా సాకిని దేవత స్వరూపముగా నుండునది అమ్మ అని అర్థం. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అనగా ఆజ్ఞాచక్ర పద్మంలో వసించినది అమ్మ అని అర్థం. శుక్లవర్ణ అనగా తెలుపు రంగులో ఉండునది అమ్మ అని అర్థం. షడానన అనగా 6 చక్రములు కలిగినది అమ్మ అని అర్థం. 6 ముఖములు కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 108వ శ్లోకం నేర్చుకుందాం. మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకిని రూపధారిణి. మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకిని రూపధారిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మజ్జా సంస్థ అనగా మజ్జాధాతువును ఆశ్రయించి ఉండునది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత అనగా హంసవతి క్షమావతి ముఖ్య శక్తులతో కూడి ఉండునది అమ్మ. హరిద్రానైక రసిక అనగా పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలిగినది అమ్మ అని అర్థం. హాకిని రూపధారిణి అనగా హాకిని దేవతా రూపమును ధరించి ఉండునది అమ్మ అని అర్థం. ఇప్పుడు 109వ శ్లోకం నేర్చుకుందాం. సహస్రదళ పద్మస్థ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సహస్రదళ పద్మస్థ అనగా సహస్రార కమలంలో ఉండునది. సహస్ర అనగా 1000. సర్వవర్ణోపశోభిత అనగా అన్ని అక్షరాలు అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లున్నది అని అర్థం. సర్వాయుధ ధర అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది అని అర్థం. శుక్ల సంస్థిత అనగా శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది. శుక్లము అనగా ఒక డాట్ లాంటిది. సర్వతోముఖి అనగా సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది అమ్మ అని అర్థం. ఈరోజు మనం లలిత 107, 108, 109 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.